సృష్టి ఆరంభమైన తరువాత మొట్టమొదటిసారిగా దేవుడైన యెహోవాకు అర్పణ తెచ్చినట్టుగా 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అర్పణ తెచ్చిన వారు హేబేలు, కయీను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయీను పొలము పంటలో కొంత తెచ్చాడు. అవి ఎలాంటివి తెచ్చాడో, మంచివి తెచ్చాడో, కుళ్ళినవి తెచ్చాడో మనకు అక్కడ క్లియర్గా రాసి లేదు. కానీ హేబేలు ఎటువంటి అర్పణ తెచ్చాడో బైబిల్లో క్లియర్గా రాసి ఉంది. అది మన 4వ వచనంలో చూస్తే, హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. నేను దేవునికి అర్పణ ఇవ్వాలి, సో నా అర్పణలో ఈ క్వాలిటీస్ ఉండాలని స్పెషల్గా హేబేలు ఎన్నుకున్నట్టుగా చూస్తాం మనం. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు అర్పణలో ఈ క్వాలిటీస్ ఉండాలి. ఆల్మోస్ట్ హేబేలు అర్పణలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీసే ధర్మశాస్త్రంలో దేవుడు రాసించాడు. ఇవి మనం కొంతసేపు పక్కన పెడితే, దేవుడైన యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు అని చూస్తాం. అంటే దేవుడు అర్పణ కంటే ముందు మనిషిని లక్ష్యపెట్టిన వాడుగా కనిపిస్తాం. హేబేలు అర్పణ కంటే ముందు హేబేలును లక్ష్యపెట్టాడు, కయీను అర్పణ కంటే ముందు కయీనును లక్ష్యపెట్టాడు. అయితే ఇక్కడ మనం చూస్తే కయీను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టకపోగా కయీనుకు కోపం వస్తుంది. అయితే దేవుడు కయీనుతో మాట్లాడుతూ, నీకు కోపమేలా, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని ఉంటుంది. ఇక్కడ దేవుడు నీ అర్పణ ఇలా ఉంది, హేబేలు అర్పణ అలా ఉంది అని అర్పణ గురించి మాట్లాడడం లేదు, ఒక క్రియ గురించి మాట్లాడుతున్నాడు. ఆ క్రియ ఏంటిదంటే సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని ఉంటుంది. ఆ క్రియ ఏమిటో మనం చూస్తే అది హెబ్రీ పత్రికలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇక్కడ క్రియ ఏమిటి అంటే విశ్వాసం. కయీనుకు హేబేలు కంటే తక్కువ విశ్వాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. హేబేలు ఆ విశ్వాసం ద్వారానే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కయీనుకు ఆ విశ్వాసం లేదు కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడలేదు. అందుకే కయీను ఇంటి వాకిట పాపం పొంచి ఉంది. అందుకే కయీను హేబేలుని చంపేశాడు. అలాగే మనం కూడా దేవుడు మన అర్పణని కూడా దేవుడు స్వీకరించాలి అంటే మనం కూడా విశ్వాసంగా నీతిమంతులుగా జీవించాలి. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుడు మన హృదయాన్ని, మన క్రియలను లక్ష్య పెట్టేవాడుగా కనిపిస్తున్నాడు.